UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురుగారు. గురుగారు, చాలా మందికి తెలియని విషయం, దేవీ నవరాత్రులు 9 రోజులు జరుపుకుంటారు. అప్పుడు ఆ అమ్మవారివి 9 రోజులు 9 అవతారాలు ఉంటాయి. కానీ వినాయక నవరాత్రులు వినాయకుడికి మాత్రం 11 రోజులు జరుపుతారు. అయితే ఈ 11 రోజులు అసలు ఎందుకు చేస్తారు? ఇక్కడ అవతారాలు లాంటివి ఏమీ ఉండవు. కాకపోతే ఏంటంటే ఒక చిన్న కథ మాత్రం ఉంది దీని వెనకాల. అది అసలు మీరే చెప్పండి గురువుగారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గజాననం భూతగణాది సేవితం కపిత్రజం జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. అంటే ఇక్కడ కలహు చండీ వినాయక అనేటటువంటి శ్లోకం ఉంది. కలియుగంలో శీఘ్రంగా వరాలు ఇచ్చేటటువంటి వారు, శీఘ్రంగా మనం పూజ చేసిన వెంటనే ప్రత్యక్షంగా ఫలదాయకంగా నిలిచేటటువంటి దేవతలు కలవు చండీ వినాయక. చండీ అంటే అమ్మవారు, పరదేవత. అలాగే వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. ఈ కలియుగంలో మనకు 9 రాత్రులు పూజలు అందుకునేటటువంటి వారు ఇద్దరే ఉన్నారు. అది భాద్రపద మాసంలో వచ్చేటటువంటి వినాయకుడి యొక్క నవరాత్రులు, అలాగే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి అమ్మవారి నవరాత్రులు. అందుకే విఘ్నేశ్వరుని ఎందుకు పూజిస్తాము అంటే విఘ్నాలు రాకుండా ఉండడానికి, విపత్తులు రాకుండా ఉండడానికి, అలాగే మానవ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తొలగించడానికి విఘ్నేశ్వరుని ఆరాధిస్తాము. ఇక్కడ విఘ్నేశ్వరుడు యొక్క నవరాత్రులు అనే దానికంటే ఉత్సవాలు అనుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. ఏదైతే 9 రోజులు మనం పూజ చేస్తామో అది విఘ్నేశ్వరుడికి రాత్రి నవరాత్రులు అనడానికి లేదు, ఉత్సవాలు, విఘ్నేశ్వరుని యొక్క ఉత్సవాలు అనడానికి ఉత్సవాలే. ఎందుకు అని అంటే గనక ఈ పరిస్థితిని, ఈ యొక్క గణపతి నవరాత్రులు ఉత్సవాలను ఎవరైతే బాలా గంగాధర్ తిలక్ గారు ఎలా చేశారంటే ప్రజలందరూ ఐక్యం కావాలి, ప్రజలందరూ ఏకీకృతమై సనాతన ధర్మాన్ని పెంచాలి, హిందువులంతా కూడా భారతీయులందరూ కూడా ఒక్కటే అని తెలియజేయడానికి బాలా గంగాధర్ తిలక్ గారు ఈ యొక్క ఉత్సవాలని ప్రారంభం చేశారు. అయితే ఈ ఉత్సవాలు భాద్రపద మాసంలో గణపతి యొక్క అవతారం ఎలాగైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి మొదలుకొని అనంత చతుర్దశి వరకు ఈ యొక్క ఉత్సవాలు అనేటటువంటివి జరుగుతాయి. మామూలుగా ఈ లెక్క అనేటటువంటి 11 రోజుల వరకు వస్తుంది. ఏదైతే 9 రోజులతో చేస్తామో అవి నవరాత్రులు అని అంటాము. అంటే అమ్మవారి నవరాత్రి ఉత్సవాల వెనక ఒక పురాణం ఒకటి ఉంది, గణపతి ఉత్సవాల వెనక ఒక పురాణం ఉంది. అంటే గణపతి యొక్క జన్మదినాన్ని వేడుకొని పురస్కరించుకొని చేసేటటువంటి ఉత్సవాలే ఈ 11 రోజులు చేసేటటువంటి ఉత్సవాలు. గతంలో గణపతి యొక్క అంటే ఈ ఉత్సవాలు ఎలా జరిగేవి అని అంటే గనక మనం ఒక గల్లీలో ఒక గణపతిని పెట్టుకునేవాళ్ళం, లేదా ఒక ఏరియాలో ఒక గణపతిని పెట్టుకుని అందరూ కలిసికట్టుగా వచ్చి అక్కడ పూజించుకునేటటువంటి వాళ్ళు. కానీ రాబోయే కాలంలో ఏమైపోయింది, గణపతుల సంఖ్య పెరిగిపోయింది. దీనిని అనేక రకాలుగా కమర్షియల్ అనేటటువంటి విధానంలో చేసేశారు. కొంతమంది ఎలా అంటే ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి కొంతమంది పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది తరతరాలుగా ఒకే దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి పెడుతున్నటువంటి వారి యొక్క పద్ధతి ఒక రకంగా ఉంది. ఇక్కడ ఏమవుతుంది, సంవత్సరం పెరిగేసరికి గణపతుల సంఖ్య కూడా పెరిగిపోయి ఇదేదో టైం పాస్ కోసం అనేటటువంటి వీధిలోనే చేస్తున్నారు తప్ప ఇక్కడ బాలా గంగాధర్ తిలక్ గారు ఆశించినటువంటి ఆశయం ఏంటి, హిందువులంతా ఒకటి, అందరూ కలిసికట్టుగా ఒక దగ్గర చేరుకొని అక్కడ ఆనందంగా జరుపుకునేటటువంటి ఉత్సవంలా జరుపుకోవాలి అని చెప్పారే తప్ప ఇక్కడ నా గణపతి నేను పెట్టుకుంటా, నీ గణపతి నువ్వు పెట్టుకో, నీ ఏరియా ఇంతవరకు, అక్కడ నువ్వు గణపతి పెట్టుకో, నీ ఏరియా ఇంతవరకు, నువ్వు ఇక్కడికి, నా దగ్గరికి నువ్వు రావద్దు, నీ దగ్గరికి అంటే ఇక్కడ విడదీయడానికి గణపతుల పండుగలు పెరిగిపోతున్నాయి తప్ప కలవడానికి అనేటటువంటి పెరిగిపోవడం దూరం కూడా బాగా పెరిగిపోయింది. 100% దూరం. అంటే ఆయన ఆశించినటువంటి ఆశయం ఒకటైతే ప్రజలందరూ ఆశించేటటువంటి ఆశయం ఇంకొకటి. అంటే నువ్వు పెట్టావు కదా, నాకేం తక్కువ ఉంది, నేను నీకంటే ఎక్కువ పెద్దది పెడతాను, నేను నీకంటే ఎక్కువ ఘనంగా చేస్తాను, ఇలా ఈగోలు పెరిగిపోతున్నాయి, మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఏ అపార్ట్మెంట్లోకి వెళ్ళినా అదే గణపతి, ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో ఒక గణపతి ఉంటుంది, ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో ఒక గణపతి ఉంటుంది. ఇన్ని గణపతులు, అంటే గణపతులు పెడుతున్నారు, మరి అంతమంది బ్రాహ్మణులు ఉండాలి కదా. మనం ఈడ్చి కొడితే హైదరాబాద్లో ఒక 1000-1500 మంది బ్రాహ్మణులు ఉంటారు, లేదా ఒక 10,000 మంది బ్రాహ్మణులు అనుకుందాం. అంతమంది ఎన్ని చేసినా ఎన్ని గణపతులు పూజ అవుతాయి? ఏదో షోకేస్లో పెట్టినట్టు పెడుతున్నారు, వాళ్ళే దీపం పెడుతున్నారు, వాళ్ళే ఇది చేస్తున్నారు తప్ప ఇక్కడ భక్తి భావన, ఆయన ఆశించినటువంటి ఆశయం ఏంటి, ప్రజలందరూ ఐక్యతగా ఉండాలి, భక్తి భావన విరాజిల్లాలి. ఇప్పుడు గణపతి యొక్క విధానాలు ఏంటి, ఆయన విఘ్న నివారకుడు, విఘ్నాలు రాకుండా చేసేటటువంటి వాడు. ఈయన ఉత్సవాలు చేస్తే మానవాళికి మంచి జరుగుతుంది అనేటటువంటి తరహాలో తీసుకుని వెళ్ళినటువంటి ఆశయం అయినదైతే ఇక్కడ ఆయన ఆశయాన్ని పక్కన పెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి
ఇది మంచి చెప్తే ప్రజల దృష్టిలోకి వెళ్ళదు. కనుక ఇది ఎవరి ఇష్టం వాళ్ళు వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి, భగవంతుడి గురించి చెప్పమంటే ఇంక 10 సార్లు నేను చెప్తాను తప్ప, ప్రజలు ఎందుకు ఈ రకంగా ఐక్యతను పోగొట్టుకుంటున్నారు అనేటటువంటిది తెలీదు. కనుక హ్మ్. ఇప్పటికైనా అంటే ఇప్పుడైతే ఇగ గణపతి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి, పెట్టేసారు. ఆల్రెడీ అయిపోవచ్చాయి అయిపోయి కూడా. వచ్చాయి. రాబోయే నవరాత్రులకైనా అందరూ ఇప్పుడు ఒక ఏరియాలో ఒక్క గణపతి సరిపోతుందండి. ఎందుకు? ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యంగా ఒక దగ్గరికి ఉక్కుమ్మడిగా వచ్చి అక్కడ పరిచయాలు పెంచుకోవాలి, ఆప్యాయతలు పెంచుకోవాలి, భక్తి భావన పెంచుకోవాలి అనే తీరులోనే ఉండాలి తప్ప, నేను నీ ఇంటి ముందర నీకొక గణపతి పెట్టు, ఆ ఇంటి ముందర ఇంకో గణపతి. ఈ హ్మ్. ప్రయోజనం ఏముంది? హ్మ్. పోనీ మీరు పెట్టారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? పరిచయాలు పెంచుకోవడం మాట పక్కనుంచితే గురువుగారు, గణపతుల్ని కంపేర్ చేసుకొని, మా గణపతి బాగున్నాడు, మీ గణపతి ఇలా ఉన్నాడు, మా ఐటెమ్స్ బాగున్నాయి, మీ పూజ ఐటెమ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పేసేసి జనాల్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి ఈ 100% నవరాత్రి. అవుతాయమ్మా. అంటే ఇప్పుడు మ మజ్జిగ ఎక్కువైతే మంది ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుంది అవును. అని అవును. అంటారు ఒక సామెతలో. హ్మ్. నువ్వు అలాంటప్పుడు వినాయకుడిని పెంచుకుంటూ పోతే నీకు భేదాభిప్రాయాలు కూడా పెరుగుతూ పోతాయి కదా! హ్మ్. భేదాభిప్రాయాలు ఎప్పుడు పోతాయి? ఎప్పుడైతే నువ్వు దీనిని విస్తారంగా చేసుకుంటూ వెళతావో అప్పుడు ఆటోమేటిక్‌గా భేదాభిప్రాయాలు కూడా పెరుగుతాయి. అలాగే గొడవలు పెరుగుతాయి. అలాగే అల్లర్లు పెరుగుతాయి. కనుక దీని మీద నిజంగా ప్రభుత్వం కూడా ఒక చర్య తీసుకోవాలి. ఒక ఏరియాలో మీరందరూ కలిసికట్టుగా ఒకే గణపతి ఇప్పుడు ఇన్ని గణపతులు పెట్టడం వల్ల ఇంకో విషయం గూడా నిమజ్జనం ఎంత కష్టమవుతుంది? అవును. ప్రజలకు ఎంత ఇబ్బందవుతుంది? ఆ! అలాగే మీరు చేసే వినాయకులు గూడా మట్టి గణపతులు కావా? ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ వాతావరణం ఎంత కలుషితమవుతుంది? హ్మ్. అలాంటప్పుడు ప్రకృతి వైపరీత్యాలు జరగవా? అవును. ఆ! నీళ్ళల్లో కలుషితం ఏర్పడదా? అవే నీళ్ళు గదా! మళ్ళా ఫిల్టర్ అయ్యి మనమే తాగుతున్నాము. హ్మ్. అవే నీళ్ళు గదా! మనము మళ్ళీ మనం తాగి మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాము. కనుక ఇక్కడ పండగ వాతావరణం నెలకొనాలి గానీ, అనవసరంగా అల్లర్లు, వివాదాలు, అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడేలా చేసుకోవడము అనేటటువంటిది ఇది చాలా మట్టుకు రాంగ్ అనేటటువంటిది నా అభిప్రాయం. నువ్వు గణపతి ఉత్సవాలు, పండుగలు చెయ్యొద్దు అని ఏ శాస్త్రం చెయ్యాలి. తప్పకుండా చెయ్యాలి కూడా. కాకపోతే 10 మంది 100 గణపతులు పెట్టే బదులు 100 మంది కలిసి ఒక గణపతిని పెట్టండి. అది కూడా మట్టి వినాయకుడిని పెట్టి పూజించండి. ఆ మట్టి వినాయకుడిని పెట్టడం నిజంగా చెప్తున్నాం మట్టి వినాయకుడిని ఎందుకు పెట్టాలంటే, మన సనాతన ధర్మంలో భరత భూమిలో, వేద భూమిలో మట్టికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ మట్టితో చేసినటువంటి మూర్తికి నువ్వు బంగారంతో చేసినటువంటి ప్రతిమకు, మట్టితో చేసినప్పుడు చాలా ఇది ఉంటుందమ్మా. అంటే చాలా వరకు వ్యత్యాసం ఉంటుంది. నువ్వు బంగారం గణపతికి పూజ చేస్తే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది. అదే మట్టి గణపతితో పూజ చేస్తే నువ్వు 100 బంగారు ప్రతిమలు పెట్టినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. హ్మ్. అదే రకంగా నువ్వు నిమజ్జనం చేసేటటువంటి సమయంలో ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తొందరగా కరగదు. దానివల్ల నీరు కలుషితమైపోతుంది. అదే మట్టి గణపతి వేశావనుకోండి, అదేమవుతుంది దాంట్లో కలిసిపోయి మళ్ళీ అధిక వర్షపాతం పడ్డా ఆ మట్టి వాటర్‌ని లాగేసుకుంటుంది కదా! అవును. కాబట్టి ఇలా అంటే మన పండుగల వెనుక సైన్స్ కూడా దాగి ఉంది. సైన్స్‌ని కూడా మనం తప్పు పట్టడానికి లేదు. కాకపోతే ఏంటి అంటే దేనికైనా ఒక పద్ధతి అనేటటువంటిది పాటించాలి. అసలు దేనికోసం మొదలైంది? మనం దేనికోసం వెళుతున్నాము? హ్మ్. అంటే రాజ్ లావణ్య కేస్‌లాగా అయిపోతుంది. ఆమె ఆశించిన ఆశయం ఒకటైతే అది వెళ్ళేటటువంటి ఎలాగైతే డైవర్షన్ తీసుకుందో మన డైవర్షన్ కూడా అలాగే తీసుకుంది. అది పండుగల వెనకనే కాదు. ప్రతి ఒక్క పండుగ ఒక్కరోజు కాదు 2 రోజులు చేసేటటువంటి పరిస్థితులు వచ్చాయి మనకు. ఏ పండుగ తీసుకోండి 2 రోజులు చేస్తున్నారు. ఏ పండుగ తీసుకోండి 2 రోజులు చేస్తున్నారు. ఆ రోజున అంటే ఇదంతా ఎందుకొచ్చిందంటే చెప్పేవాడి విషయంలో ఇబ్బందవుతుందా? చేసేవాడి విషయంలో ఇబ్బందవుతుందా? ఏదో ఒకటి ఇబ్బందయితే మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా మనం ఒక వ్యవస్థను స్థాపన చేసుకున్నప్పుడు అక్కడ మనకు పాజిటివ్‌నెస్, ఒక దైవారాధన, భక్తి భావన వెదజల్లాలే తప్ప అనవసరంగా పబ్లిక్‌ని విడదీసుకునేటటువంటి ప్రయత్నాలు మనం చేసుకోకూడదు. ఎందుకు అంటే గతంలో ఒక చిన్న అనుభవం ఎదురైంది. హ్మ్. నేను గతంలో ఒక 10, 15 సంవత్సరాల క్రింద ఒక గణపతి దగ్గర పూజ చేయడానికి పోతే అక్కడ చాలా పెద్ద గొడవయింది. నెక్స్ట్ ఇయర్ వాళ్ళేం చేశారు, వీళ్ళతో కలిసేది మనమేంటి అని జెప్పేసి వాళ్ళు దానికంటే ఎక్కువ దాని పక్కనే మళ్ళీ వేరే గణపతిని తీసుకొచ్చి పెట్టారు. ఓహ్! పోటీగా. పోటీగా. అంటే అంటే ఇక్కడ ఏమైపోతుంది ఒక గణపతి దగ్గర నువ్వెంతంటే నేనెంత. అంటే ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ప్రజలందరూ అనేక రకాలుగా మాట్లాడతారు. హ్మ్. దాంట్లో అభిప్రాయ భేదాలొచ్చాయనుకోండి, ఆ కమిటీ ఏమైతది 2 రకాలుగా విడిపోతుంది. నువ్వు పెట్టావు. నీకిష్టమైన వాళ్ళు నీ దగ్గరికొస్తారు. నాకిష్టమైన నా దగ్గరికొస్తారు. ఇట్లా. మొత్తానికి గురువుగారు ఈ గణపతి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక రకంగా పురాణాలు ఏది చెప్తున్నప్పటికీ కూడా
మనుషులకు మనుషులు ఐక్యంగా కలిసి ఉండడం కోసం ఏర్పాటు చేసినవే అని చెప్తారు. ఉత్సవాలు అందుకే చేస్తామమ్మా. ఉమ్. మనుషులందరూ ఐక్యంగా ఉండాలి. సనాతన ధర్మం ఒకటే. మనం అందరం కూడా ఒక దగ్గర కలిసికట్టు, ఇప్పుడు అందరు కలిసికట్టుగా వచ్చి ఒక దగ్గర కూర్చున్నారనుకోండి, ఉమ్. అక్కడ 100% మంచే జరుగుతుంది.